అమ్మా ఇప్పుడు రాఖీ పండుగ విశేషం ఏంటిది? రాఖీ ఎందుకు కట్టుకుంటారు? కథ చెప్పవా? నాకు తెలియదు. ఒక రాజు ఒక రాజాన ఆ రెండు ఊర్ల రాజాల ఇద్దరు రాజులకు యుద్ధం వచ్చిందట. ఆ యుద్ధంలో ఓ రాజు ఓడిపోతాడట, ఒక రాజు గెలుస్తాడని వాళ్ళ భార్యలతో చెప్పకుండా వాళ్ళే కడుపులో పెట్టుకొని మనసులో బాధపడుతురట. ఆ రాజు భార్యలు రాజులు పడుతుంటే ఆ రాజు భార్య ఎందుకు ఏందండి అన్నం తింటలేవు, ఇట్లా నిద్ర మానేసి ఎందుకు ఇట్లా ప్రశాంతంగా కూర్చున్నావు అంటే, నా బాధ చెప్తే నువ్వు ఆడుస్తావా తీరుస్తావా, నీ అంతలో నువ్వు ఉండంటే, అయ్యో ఆర్చేది ఉంటే ఆడుస్తా, తీర్చేది ఉంటే తీరుస్తా సారు స్వామి చెప్పు, నీవు లేదు నేను ఉంటానా, అంతగానంగా బాధపడుతున్నావు, చెప్పు నీ బాధ ఏందో చెప్పు అని అంటే, ఫలానూరు రాజుకు నాకు యుద్ధం ఉంది, ఆ యుద్ధంలో నేను ఉంటానో పోతానో అనేది నాకు బాధగా ఉంది, ఏదన్నా గుర్తింపు పెంచుకోదంటే ఇంతేగా సార్ స్వామి నువ్వు ఏం బాధపడకు, నువ్వు ఉండు అని ఆయనకు అన్నం పెట్టి తినబెట్టి ఆయన ఆ రాజుని వాళ్ళ భర్తని ఇంట్లో పండుకోబెట్టి ఇక రథం కట్టుకొని అవసరం ఇంటికి పోయి ఆ రక్షాబంధం అనేది బంగారంతో చేయించి ఆ మొగని ఆ పోలికలు ఉన్న బొమ్మ చేయించి ఆ రాకీటి మీద పెట్టించి ఇక అన్నం పలారాలు అన్నీ చేసుకొని రథం కట్టుకొని ఆ రాజు దగ్గర ఇంటికి చుట్టూ కనిపిపోయిందట ఆమె. ఆ రాజు భార్య పోయి ఈయనకు ఈమె ఏంది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు అనేది తెలవలేదు. అన్న చెల్లెలు లెక్క వరుస కలుపుకొని ఆ ఇంట్లోకి ఇల్లు తెచ్చుకొని పోతే కుసబెట్టుకుంటాట. కుసబెట్టుకున్నాక ఈ కొంచెం పలారాలన్నీ తినబెట్టి తాగబెట్టి పసుపు గుంప పెట్టి తన కూడా పసుపు గుంప ఉంచుకొని ఆ రాఖీ బంధు కట్టి ఆ మంగళారతులు ఇచ్చి కాళ్ళు మొక్కపోతే, వద్దు చెల్లె నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నాకు ఒక తోడబుట్టిన తోడు లెక్క వచ్చినావు, నువ్వు నాకు తినబెట్టినావు తాగబెట్టినావు, ఇది ఏంది నీ బాధ ఏంది చెప్పు, నువ్వు ఇంకేం కావాలనో కోరుకో, నువ్వు కోరిన వస్తువు నీకు ఇస్తా లేదనుకుంటా అంటే అభయం తీసుకొని, ఏం లేదు పలాని రాజు భార్య నేను ఇట్లా యుద్ధానికి నా రాజు ఇట్లా భయపడుతుండు, ఓడిపోతానని బాధపడుతుండు, ఇప్పుడు నువ్వు నాకు అభయం ఇచ్చినావు కదా అని ముందుగానే అభయం తీసుకుందట. నువ్వు ఏది అడుగు ఇస్తానని అంటే ఆ యుద్ధంలో నీ భర్తని రక్షిస్తానని అభయం ఇచ్చి వెనక గుంజుకుందట బాణం వేయకుండా. ఇక మళ్ళీ పోయి భర్తకు చెప్పలే, మళ్ళీ యుద్ధానికి మళ్ళీ ఇద్దరిని తన భర్తని ఈయన మీదకి యుద్ధానికి తయారు చేసింది. ఆయన భయపడుకుంటూనే వచ్చిండట. ఈ రక్షాబంధువు అనేది ఆయన కళ్ళల్లో చెక్కున మెరిసి అతని మీదకి ఆ బాణం వేయకుండా వదిలేసిండట. ఎందుకు నా కోసం ఇట్లా వదిలేసిండని ఆ రాజు కూడా చింతకాంతుడు అయ్యి చూసి, ఇట్లా రక్ష కట్టింది నీ భార్య, నేను ఒక చెల్లెలాగా భావించిన, వద్దంటే వాళ్ళు అలాయి బలాయి తీసుకొని చేయి కలుపుకొని ఎవరు రాజం మీదకి వాళ్ళు వెళ్ళిపోయారు.